వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము మేష లగ్నంలో జన్మించినటువంటి వారికి ఏ మహర్దశలు కలిసి వస్తాయి, ఏ మహర్దశలు కలిసి రావు, అటువంటప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అసలు ఒక్కొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు కొంతమంది జీవితాలు మొత్తం అస్తవ్యస్తం అయిపోతూ ఉంటాయి. నాకు ఫలానా మహర్దశ ప్రారంభమైందండి, అప్పటి నుంచి నా జీవితం అంతా కూడా అసలు ఏ పని చేసినా సక్సెస్ కావట్లేదు, విపరీతమైనటువంటి బాధలు పడుతున్నానని చెప్తూ ఉంటారు. మరి అటువంటి బాధలు కలగటానికి కారణం ఏమిటి, ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే మనకు ఆ దోషం నుంచి విముక్తి కలుగుతుంది అనేది చూద్దాం. అసలు మేషలగ్నానికి కలిసి వచ్చేటటువంటి మహర్దశలేవి, కలిసి రానటువంటి మహర్దశలేవి. మేషలగ్నము, లగ్నాధిపతి కుజుడు. ఈ లగ్నాధిపతి కుజుడు కాబట్టి మేషలగ్నం వారికి రవి మహర్దశ ఎలా ఉంటుంది? రవి మహర్దశ మనకు 6 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది. అయితే లగ్నాధిపతి అయినటువంటి కుజుడికి మరియు రవికి మధ్య మిత్రత్వం ఉన్నటువంటి కారణం చేత మేషలగ్నం వారికి రవి మహర్దశ చాలా చక్కగా యోగిస్తుంది, బాగా యోగిస్తుంది. పైగా మేషలగ్నానికి పంచమ స్థానాధిపతి కూడా అయినటువంటి కారణం చేత, మిత్రగ్రహం అయినటువంటి కారణం చేత ఈ మహర్దశ మొత్తము కూడా పూర్తిగా శుభయోగాన్ని ఇస్తుంది. ఈ రవి మహర్దశ జరిగేటటువంటి కాలంలో చక్కటి ఆరోగ్యము, పదవీ లాభము, మిత్రలాభము, సంతాన లాభము, అధికారులతో అనుకూలత, ఆత్మవిశ్వాసం పెరగటము, బుద్ధిబలం పెరగటము, గృహయోగము, వాహన యోగము, ఇవన్నీ కూడా ఈ రవి మహర్దశలు కలుగుతూ ఉంటాయి. మరి ఒకవేళ రవి కనుక నీచ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఇంత గొప్ప ఫలితాన్ని ఇవ్వలేడు. నీచ స్థానంలో ఉన్నా లేదా నీచగ్రహ వీక్షణం కనుక కలిసి ఉన్నట్లయితే ఇవ్వవలసినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేడు. అటువంటి సందర్భంలో చక్కటి పరిహారం అవసరం అవుతుంది. తరువాత చంద్రమహర్దశ. చంద్రమహర్దశ అనేటటువంటిది మేషలగ్నానికి 4వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు. ఈ చంద్రమహర్దశ మొత్తము మనకు 10 సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ 10 సంవత్సరాల కాలం ఉండేటటువంటి చంద్రమహర్దశలో లగ్నాధిపతి అయినటువంటి కుజుడికి మరియు చంద్రుడికి మధ్య చక్కటి మిత్రత్వం అనేటటువంటిది ఉంది. అధిమిత్రత్వం అని కూడా అంటారు. పైగా చతుర్థాధిపతి అయినటువంటి కారణం చేత అనేక రకాలైనటువంటి విషయాలలో శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఉదాహరణకి విద్య విషయంలో చక్కటి ఫలితాన్ని ఇస్తాడు, ఉద్యోగం విషయంలో చక్కటి ఫలితాన్ని కలిగిస్తాడు, గృహ సంబంధమైన విషయాలలో కానీ, వ్యాపార సంబంధమైన విషయాలలో కానీ, అదేవిధంగా మీకు వాహన సంబంధమైనటువంటి విషయాలలో కానీ, విదేశీ ప్రయాణాల విషయంలో కానీ, ఎవరైతే క్రీడలు అంటే చాలామంది స్పోర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, అటువంటి వారికి కానీ, ఈ క్రీడా నైపుణ్యం పొందడానికి కానీ మంచి ఫలితాన్ని ఇస్తాడు. అయితే దాంతోపాటు మంచి నిద్ర, మానసిక ప్రశాంతత, స్నేహము, ప్రేమ, పెళ్లి మొదలైనటువంటి వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి చక్కటి లాభాన్ని కలిగిస్తాడు చంద్రుడు. మరి చంద్రుడు ఇంత అంటే అనుకూలమైనటువంటి గ్రహం అయినప్పటికీ కూడా మరి ఆ చంద్రుడు ఉండేటటువంటి స్థానాన్ని బట్టి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకి చంద్రుడు నీచ స్థానంలో కనుక ఉన్నాడనుకోండి, ఇంతటి అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వలేడు. చంద్రుడి మీద నీచగ్రహ వీక్షణ ఉందనుకోండి, ఇంతటి గొప్ప ఫలితాన్ని ఇవ్వలేడు. లేదా నీచగ్రహాల మధ్యలో కనుక ఉన్నట్లయితే, పాపగ్రహాల మధ్యలో కనుక ఉన్నట్లయితే ఇంత గొప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాడు. ఆ తరువాత కుజమహర్దశ. మరి కుజమహర్దశ అనేటటువంటిది మేషలగ్నాధిపతి అయినటువంటి కుజుడికి సంబంధించినటువంటిది, లగ్నాధిపతి మరియు అష్టమాధిపతి కూడా. మొత్తం మీద ఈ మహర్దశ మనకు 7 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది. కుజమహర్దశ మేషలగ్నం వాళ్ళకి అంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు. ఒక్క నీచంలో ఉంటే మాత్రము కొద్దిగా పనులలో ఆటంకాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఆస్తుల వృద్ధి కలుగుతుంది, సాంకేతిక పరిజ్ఞానం కలుగుతుంది, ఉన్నతమైనటువంటి విద్య కలుగుతుంది, వ్యవసాయ పరంగా కానీ, భూ సంబంధమైనటువంటి విషయాలలో కానీ బాగా లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారు మాత్రము చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ
ఆ, కుజ మహర్దశ జరుగుతున్నప్పుడు ఈ కుజ మహర్దశలో యోగించేటటువంటి అంతర్దశలు రాహు మహర్దశ, రాహు, గురు, కేతు, శుక్ర, రవి, చంద్ర ఈ అంతర్దశలు బాగా యోగిస్తాయి. ఆ తర్వాత రాహు మహర్దశ. రాహువు ఛాయాగ్రహం అయినటువంటి కారణం చేత రాహువు ఏ స్థానంలో ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, అవి చూసేటటువంటి బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది. రాహు మహర్దశ మొత్తము కూడా మనకు 18 సంవత్సరాల కాలం ఉంటుంది. రాహువు కనుక ఏ గ్రహాలతో కలిసి లేకుండా ఒక్కడే కనుక ఉన్నట్లయితే శని ఎటువంటి ఫలితాలను కలిగిస్తాడో రాహువు కూడా అటువంటి ఫలితాలే కలిగిస్తాడు. రాహువు కనుక శుభంగా కనుక ఉన్నట్లయితే రాహు మహర్దశలో కలిసి వచ్చేటటువంటి అంతర్దశలు గురు, కేతు, శుక్ర, రవి, చంద్ర ఈ అంతర్దశలు బాగా కలిసి వస్తాయి. ఆ తర్వాత గురు మహర్దశ. ఈ గురు మహర్దశ మొత్తం మనకు 16 సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ మేషలగ్నానికి భాగ్య వ్యయాధిపతి అంటే 9 మరియు 12 స్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు ఈ మేషలగ్నానికి అధిమిత్రుడు అంటే చక్కటి మిత్రత్వం కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ మా గురు మహర్దశ జరిగేటటువంటి 16 సంవత్సరాల కాలంలో చక్కటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతూ ఉంటుంది. విదేశీయులతో సంబంధాలు కలిగి ఉంటాయి. విదేశాలకు వెళ్ళటానికి, విదేశాల నుంచి రావడానికి, విదేశాలలో వ్యాపారం చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. పిత్రార్జితం అంటే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి మొత్తము కూడా పొందుతూ ఉంటారు. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలలో చక్కటి ఫలితాలు పొందుతూ ఉంటారు. దాంతోపాటు భాషా జ్ఞానం కూడా ఏర్పడుతుంది. విదేశీ భాషలు చదువుకోవడానికి, విదేశీ భాషలు నేర్చుకోవడానికి ఈ విధమైనటువంటి భాషాపరమైన జ్ఞానం కూడా ఏర్పడుతుంది. దాంతోపాటు కవిత్వంలో కానీ, కావ్యాలు రాయటంలో కానీ, సాహిత్యపరమైనటువంటి విషయాలలో కానీ మంచి ప్రవేశం ఉంటుంది. ఈ గురు మహర్దశలో యోగించేటటువంటి అంతర్దశలు గురు, కేతు, శుక్ర, రవి, చంద్ర, కుజ ఈ మహర్దశలు అంటే గురు మహర్దశలో ఈ అంతర్దశలు బాగా యోగిస్తాయి. తరువాత శని మహర్దశ అనేటటువంటిది మేషలగ్నానికి 11 మరియు 10 అంటే దశమాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి గ్రహం. దశమాధిపతిగా యోగించే గ్రహం అయినప్పటికీ లాభాధిపతిగా పాపత్వం వస్తుంది. కాబట్టి పైగా లగ్నాధిపతి అయినటువంటి కుజుడితోటి శత్రుత్వం కూడా ఉన్నటువంటి కారణం చేత ఇది యోగించేటటువంటి మహర్దశ కాదు అని చెప్పవచ్చు. ఈ మహర్దశ పూర్తిగా యోగాన్నివ్వదు. ఈ మహర్దశలో శత్రువులు ప్రబలిపోతూ ఉంటారు, అనారోగ్యం పెరిగిపోతూ ఉంటుంది, సంతానపరమైన విషయాల్లో వృద్ధి లేకుండా ఉంటుంది, ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి, అనారోగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. శని కనుక సరైనటువంటి స్థితిలో ఉండకుండా గురుడు అంటే సరైనటువంటి స్థితిలో కానీ గురుడితో కాకుండా మిగిలినటువంటి గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్లయితే కొద్దిగా అంతర్దశల్లో మంచి ఫలితాలు కలుగుతుంటాయి. అది శుక్ర రవి చంద్ర గ్రహాలతో కలిసినప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. వాస్తవంగా కనుక చూసినట్లయితే అంటే శని ఈ ఇప్పుడు చెప్పినటువంటి గ్రహాలతో కలిసి ఉంటే యోగిస్తాడు. దానితో పాటు ఈ అంతర్దశలలో శుక్ర, రవి, చంద్ర, రాహు, గురు ఈ అంతర్దశలలో కూడా శని యోగిస్తాడు. అయితే మరి శని ఏ స్థానాల్లో ఉన్నాడు, నీచంలో ఉన్నాడా, పాపస్థానాల్లో ఉన్నాడా, దాని మీద ఏ వీక్షణం ఉందనేది చూసుకొని పూర్తి ఫలితాలు నిర్ణయించాలి. తర్వాత బుధుడు. ఈ బుధ మహర్దశ మొత్తం మనకు 17 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది. వాస్తవంగా మేషలగ్నానికి తృతీయ షష్టాధిపతి అంటే 3, 6 స్థానాలకు అధిపతి అయినటువంటి బుధుడు. అంటే పైగా లగ్నాధిపతి అయినటువంటి కుజుడితోటి శత్రుత్వం కూడా ఉన్నటువంటి కారణం చేత బుధ మహర్దశ పూర్తిగా యోగాన్ని ఇవ్వదు. ఈ బుధ మహర్దశ కాలంలో అప్పులు పెరిగిపోతూ ఉంటాయి, కోర్టు కేసులు పెరిగిపోతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి, చికాకులు పెరిగిపోతూ ఉంటాయి. దానికోసం సుదర్శన హోమం చేయించుకోవటం చాలా మంచిది. ఈ బుధ మహర్దశలో యోగించేటటువంటి అంతర్దశలు ఏవి అంటే కేతు, శుక్ర, రవి, చంద్ర, రాహు, శని ఈ అంతర్దశలు యోగిస్తాయి. అయితే బుధ మహర్దశ 17 సంవత్సరాలు పూర్తిగా అవయోగాన్ని ఇవ్వదు. అసలు బుధుడు ఏ స్థానాల్లో ఉన్నాడు, పాపాధిపతి అయినప్పటికీ ఒకవేళ శుభవీక్షణం కనుక ఉన్నట్లయితే ఆ పాపత్వం అనేటటువంటిది కొద్దిగా తగ్గి మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆ తరువాత కేతు మహర్దశ మొత్తం మనకు 7 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇది ఛాయాగ్రహం కాబట్టి ఇది ఏ గ్రహాలతోటి కలిసి లేకుండా ఒకే ఒక్క గ్రహం కనుక ఉన్నట్లయితే ఏ గ్రహాలతో కనుక కలిసి లేకుండా
లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తాడో అటువంటి ఫలితాలనే ఈ కేతువు కూడా కలిగిస్తాడు. మరి మనకు కేతు మహర్దశలో కలిసి వచ్చేటటువంటి అంతర్దశలు ఏమిటంటే గురుడు, కేతువు, శుక్రుడు, రవి, చంద్రుడు, కుజుడు ఈ గ్రహాల ఈ అంతర్దశలు కేతు మహర్దశలు అనుకూలంగా మారతాయి. ఆ తర్వాత శుక్ర మహర్దశ అనేటటువంటిది ప్రతి ఒక్కరూ శుక్ర మహర్దశ కోసం వేచి చూస్తూ ఉంటారు. నాకు జరుగుతున్నది శుక్ర మహర్దశ అనగానే అబ్బా బ్రహ్మాండమైనటువంటి యోగం పడుతుంది అనుకుంటారు. కానీ మేషలగ్నానికి ఈ శుక్రుడు చేసేటప్పటికీ ద్వితీయ సప్తమ స్థానాధిపతి. వాస్తవంగా లగ్నాధిపతి అయినటువంటి కుజుడితోటి శుక్రుడికి శత్రుత్వం కూడా ఉంది కాబట్టి, పైగా ద్వితీయ సప్తమాలు కాబట్టి మారక స్థానం కూడా ఉన్నటువంటి కారణం చేత పూర్తిగా యోగాన్ని ఇవ్వడు. ఈ శుక్ర మహర్దశ కాలంలో కొద్దిగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు, అంటే శుక్ర మహర్దశ కాలాన్ని కనుక తీసుకున్నట్లయితే మొదటి 10 సంవత్సరాల కాలం అంటే విపరీతమైనటువంటి బాధలు కలుగజేస్తాడు. అంటే మొత్తం దీన్ని కనుక మనం 4 భాగాలుగా కనుక తీసుకున్నట్లయితే శుక్ర మహర్దశను 20 సంవత్సరాల కాలాన్ని 4 భాగాలుగా కనుక తీసుకున్నట్లయితే మొదటి 5 సంవత్సరాల కాలంలో వివాహపరమైన విషయాల్లో శుభయోగాన్ని కలిగిస్తాడు. ఆ తరువాత 5 సంవత్సరాల కాలంలో వచ్చేటప్పటికీ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ ఫ్లక్చుయేషన్స్ బాగా ఇస్తాడు. ఆ తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో, ముఖ్యంగా శుక్రుడు అందానికి ప్రతీక, ఈ అందానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ జుట్టుకు సంబంధించినటువంటి అంటే బ్యూటీకి సంబంధించినటువంటి విషయాలలో బాగా తీవ్రమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తాడు. తద్వారా శరీర ఆకృతి కూడా పూర్తిగా మారిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ తర్వాత వచ్చేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని బాగా కలిగిస్తాడు. అంటే ద్వితీయ స్థానాధిపతి లాభాధిపతి కాబట్టి బాగా లాభం మనం కలిగిస్తాడు. అయితే ఈ శుక్రుడు ఒకవేళ నీచ స్థానాలలో కనుక ఉన్నట్టయితే దాదాపుగా సగానికి పైగా ఎక్కువ సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాలకు పైగా ఎక్కువగా బాధలకు గురి చేస్తూ ఉంటాడు. మరి ఈ శుక్రుడు అనుకూలాన్ని ఇస్తాడా ప్రతికూలాన్ని ఇస్తాడా అనేది తెలుసుకోవాలి అంటే ఆ శుక్రుడు మీ లగ్నానికి ఏ స్థానంలో ఉన్నాడు, వాటి మీద ఏ వీక్షణ ఉందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా కనుక చక్కటి పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఆ దోషం అనేటటువంటి తగ్గి అవయోగం తగ్గి యోగం అనేటటువంటిది కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మహర్దశలను మరియు అంతర్దశలను మనం పరిశీలించేటప్పుడు మనకు ఏ మహర్దశ కలిసి వస్తుంది, ఏ అంతర్దశ కలిసి వస్తుందని పరిశీలించే ముందు ముఖ్యంగా ఈ మేషలగ్నానికి యోగకారకాలైనటువంటి రవి, చంద్ర, కుజ, గురు ఈ గ్రహాలు కనుక బలహీనమైనటువంటి స్థానాలలో ఉన్నా, నీచ స్థానాలలో ఉన్నా అవి ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని పూర్తిగా ఇవ్వకుండా వాటిలో ఒక 40 to 50% వరకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ గురుడు కనుక శనితో కనుక కలిసి ఉన్నట్లయితే పూర్తిగా యోగాన్ని ఇవ్వలేడు. అదేవిధంగా అవయోగాలంటే ఏంటి, పాపగ్రహాలైనటువంటి బుధుడు, శుక్రుడు, శని ఈ గ్రహాలు కనుక నీచ స్థానాల్లో కనుక ఉన్నట్లయితే ఆల్రెడీ ఒక పాపగ్రహము మరొక పాపస్థానంలో కనుక ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది. అంటే -++ అన్నట్టుగా ఒక పాపగ్రహము కనుక మరొక పాపస్థానంలో ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ అవయోగ గ్రహాలు కనుక పాపస్థానాల్లో కనుక ఉంటే శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ మహర్దశ ఫలితాలను మనం పరిశీలించేటప్పుడు వాటిని ఆ గోచారానికి కూడా మనం సమన్వయం చేస్తూ పరిశీలించవలసి వస్తుంది. ఆ తర్వాత బలహీనమైనటువంటి ఫలితాలు కలుగజేసేటటువంటి అంతర్దశలలో ఆయా గ్రహాలకు చెప్పబడినటువంటి నివారణ మార్గాలు చేసుకుంటే ఈ పాప ఫలితాలు అనేటటువంటివి చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. ఈ మహర్దశల్లో ఫలితాలు ఒక వ్యక్తిత్వాన్ని దానికి అనుగుణంగా మార్పు చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక మహర్దశ, సపోజు రాహు మహర్దశ జరుగుతున్నది, రాహు నీచ స్థానంలో ఉన్నాడు, రాహు మీద శని యొక్క ఇంపాక్ట్ కూడా ఉంది. అటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే వ్యక్తి దుర్వ్యసనాలకు బారిసైపోతూ ఉంటాడు. మద్యపానానికి, ధూమపానానికి లేదా రకరకాలైనటువంటి జూదానికి మొదలైనటువంటి అనేకమైనటువంటి దుర్వ్యసనాలకు బానిసైపోతూ ఉంటాడు. అటువంటి సందర్భంలో పరిహారాలతో పాటు వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకుంటూ ఉండాలి. మరి మొత్తం మీద మేషలగ్నం వారికి ఏ మహర్దశలు కలిసి వస్తాయి, ఏ మహర్దశలు కలిసి రావు అని చెప్పడానికి ఇప్పుడు చెప్పినటువంటిది ఒక 50% మాత్రమే. పూర్తిగా జాతక పరిశీలన కనుక చేసినట్లయితే
చూసుకున్నట్లయితే ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, అనుకూలమైనటువంటి స్థానంలో ఉందా లేదా ప్రతికూలమైన స్థానంలో ఉందా, ప్రతికూలమైన స్థానంలో ఉండి ప్రతికూలమైన ఫలితాలను కనుక కలిగిస్తూ ఉంటే మనం ఎటువంటి ఫలితాలు పొందవచ్చు అనేది మంచి నివారణ ఉపాయాలు కనుక చేసుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇది మేషలగ్నం వారికి యోగించేటటువంటి మహాదశలు అనేటటువంటి వీడియో నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.